నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. ఎస్, అంతరిక్ష కేంద్రంలో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు ఎలా ఉంటారు, ఎలా నిద్రిస్తారు, ఎలా ఆహారం తీసుకుంటారు, ఎలా వారి వారి వాష్రూమ్స్ను యూస్ చేసుకుంటారు, అదేవిధంగా వాళ్ళ వర్క్ స్పేస్ ఏ విధంగా ఉంటుంది, వారు బట్టలు ఎలా వాష్ చేసుకుంటారు, అదేవిధంగా ఇంకా వాళ్ళ ఆహారాన్ని ఎట్లా భద్రపరుచుకుంటారు, ఆహారాన్ని ఎలా తీసుకుంటారు, ఇలాంటి చాలా డౌట్స్ మనలో ఉంటాయి. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ ఒక వ్లాగ్‌ని అయితే చేయడం జరిగింది. సునీత విలియమ్స్ దాంట్లో చాలా క్లియర్‌గా వారి వారి అంటే ఆ రోజువారీ రొటీన్ డైలీ వర్క్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా వాళ్ళు ఎలా పడుకుంటారు, ఎక్కడ పడుకుంటారు, వాష్‌రూమ్స్ ఎలా యూజ్ చేసుకుంటారు, బట్టలు ఎలా ఉతుక్కుంటారు, వారి ఆహారం ఎక్కడ దాన్ని సేఫ్‌గా ఉంచుతారు, ఇలాంటి విషయాలు చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చూద్దాం. సునీత విలియమ్స్ ప్రస్తుతం సునీత విలియమ్స్ వ్యోమనౌకలో ఉన్నటువంటి సిట్యుయేషన్స్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తను ఉన్న ఏరియా అయితే నాట్ 2 అనమాట. అంటే చాలా కూల్‌గా ఉంటుంది. వారి వర్క్‌కి సంబంధించినటువంటి వారు చేసే ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంతా ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా సునీత విలియమ్స్‌కి ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలు, మీరు ఎలా పడుకుంటారు? అంటే ముఖ్యంగా అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యోమగాములైనా సరే, ఇతర వస్తువులైనా సరే తేలియాడుతూ ఉంటాయి. ఎందుకంటే భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఆ అంతరిక్షంలో ఉండదు కాబట్టి బరువు తగ్గిపోవడం జరుగుతుంది. ఇక్కడ కంటే బరువు అక్కడ చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ తేలియాడుతూ ఉండాల్సొస్తుంది. సో, లోపల ఉన్నటువంటి వ్యోమగాములు ఎవరైనా సరే ఆ డైరెక్షన్స్ చేంజ్ అయ్యేటప్పుడు కేవలం ఫ్లై అవుతూ మాత్రమే చేంజ్ అవ్వాల్సుంటుందనమాట. యెస్. మనం చూస్తున్నా క్లియర్‌గా సునీత విలియమ్స్ ఒక పొజిషన్ నుండి మరొక పొజిషన్‌కి పోయేటప్పుడు ఫ్లై అవుతూనే తను చేంజ్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఆమె తనకు ఎదురయ్యే ప్రశ్నలలో ఎక్కువగా మీరు ఎలా పడుకుంటారు? ఎక్కడ పడుకుంటారు? తేలియాడుతూనే ఉంటారు కాబట్టి పడుకున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ అంటే కంప్లీట్‌గా నిద్రపోయిన ఫీలింగ్ కలుగుతుందా లేదా అనే ఎక్కువ క్వెషన్‌లు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సునీత విలియమ్స్ వారు పడుకునే ఒక ప్లేస్‌ని చూపించడం జరుగుతుంది. యెస్. సునీత విలియమ్స్ ఎంటర్ అయ్యే ఆ పొజిషన్ ఏదైతే ఉందో, వారు వ్యోమగాములు పడుకునే ప్లేస్ అనమాట అది. ముఖ్యంగా అది ఆ బ్యాగ్ అంటారు దాన్ని. అది చూసారా? ఆ బ్యాగ్ స్లీపింగ్ బ్యాగ్ అది. వరల్డ్‌లోనే ఇది అత్యంత ఖరీదైన బ్యాగ్ అంట. అంటే వ్యోమగాములు యూజ్ చేసే ఈ బ్యాగ్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాగ్ స్లీపింగ్ బ్యాగ్ అంటారు దాన్ని. సో, వాళ్ళు దాని దాని మీద దాన్ని దాన్ని తీసుకొని పడుకోవటం వల్ల తేలియాడుతుండే వారికి ప్రాపర్‌గా ఒక స్లీప్‌లోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకోటి క్లియర్‌గా సునీత విలియమ్స్ అయితే ఇక్కడ చెప్పారు మనకి. ఒకవేళ వాళ్ళు పడుకొని ఉన్నా కూడా వాళ్ళక్కడ నిలబడి ఉన్న ఫీలింగ్ మాత్రమే కలుగుతుందని చెప్పి సునీత విలియమ్స్ అయితే చెప్పడం జరిగింది. ఇక డైరెక్షన్స్ చేంజ్ అవ్వడం. మనమంటే బెడ్ మీద పడుకుంటే లెఫ్ట్‌కి లేదంటే రైట్‌కి లేదంటే బోర్లా పడుకోవటం. ఇలా మనం కొన్ని కొన్ని యాంగిల్స్‌లో పడుకుంటాం కదా! సో, వారు ఒకవేళ అలా పడుకోవాలి, ఒక పక్క తిరిగి పడుకోవాలనుకున్నప్పుడు వారు కేవలం డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం కూడా ఫ్లై అవుతూ చేంజ్ చేసుకోవాల్సుంటుంది. ఇక సేమ్ ఆ బెడ్ పైనే వారికి మనకెలా అయితే మ్యూజిక్ వినటానికి ల్యాప్‌టాప్స్ కానీ, లేదంటే ఇతరత్ర బుక్స్ కానీ, లేదంటే ఫ్యామిలీ ఫోటోస్ ఇలాంటియన్నీ ఉంటాయి కదా! సో, వర్క్ స్పేస్‌లో వారికి అవన్నీ చూసుకోవడం కోసం అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగిందనమాట. ల్యాప్‌టాప్, మ్యూజిక్ వినటానికి, బుక్స్ ఇతరత్ర ఎవరెవరికి టైమ్ పాస్ అవ్వడానికి కొన్ని గాడ్జెట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే చుట్టూ 360 డిగ్రీస్‌లో వ్యోమగాములు ఇటుపక్క. యెస్. తను వెళ్ళేది మరొక స్లీపింగ్ ఏరియా అనమాట అది. బేసిక్‌గా సునీత విలియమ్స్‌కి ఎలా పడుకుంటారు? ఎక్కడ పడుకుంటారు? మీరు పడుకున్నప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుందా? ఇలాంటి క్వెషన్స్‌తో పాటు నెక్స్ట్ వచ్చిన క్వెషన్ మీరు ఎలా బ్రష్ చేసుకుంటారు? ఎలా బాడీని క్లీన్ చేసుకుంటారు? స్నానం ఇలాంటియన్నీ ఎలా మీ డైలీ రొటీన్‌లో ఎలా భాగమైతేనే సునీత విలియమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆహ్, టూత్ పేస్ట్ అంటే ఇక్కడ మనుషులతో పాటు ఈ ఎక్కడ భూమి పైన ద్రవ రూపంలో ఉన్నయన్నీ అక్కడ ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో తేలియాటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సునీత విలియమ్స్ తను బ్రష్ చేసుకునే విధానాన్ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. చూసాం కదా! టూత్ పేస్ట్ కూడా అది స్టిక్కీగా ఉంటూ ఇలా నిటారుగా ఉండటం జరిగింది. మనం క్లియర్‌గా చూడొచ్చు. యెస్. అదిగో. సో, బ్రష్‌ని మనం మామూలుగా అయితే బ్రష్‌ని ఇలా కింద ఉంచి టూత్ పేస్ట్‌ని ఇలా ఏస్తాం కదా! బట్ అక్కడ మాత్రం ఇలా నిటారుగా ఉంచి బ్రష్‌ని పైనుంచి తీసుకోవాల్సొస్తుంది. ఇక వాటర్ తన బ్యాగ్‌లో ఉన్నటువంటిది వాటర్ బ్యాగ్ అనమాట. మనం క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ వాటర్ బబుల్స్ ఇందాక చెప్పుకున్నాం కదా! వాటర్ లాంటి ఐటెమ్ ఏదైనా ఉంటే అక్కడ తేలియాడుతూ జరుగుతుంది. సో, మన బబుల్స్‌ని కూడా గమనించొచ్చు. యెస్. చూడండి. యెస్. ఆ తేలియాడుతున్న వాటర్ బబుల్‌ని సునీత విలియమ్స్ తన నోటితో తీసుకున్నారు. సో, ఇక లోపల ఉన్నటువంటి వ్యోమగాములు ముఖ్యంగా చాలా రొటీన్ క్వెషన్స్ అయితే ఎలా పడుకుంటారు? ఎలా బ్రష్ చేసుకుంటారు? ఎలా మీ బట్టలు వాష్ చేసుకుంటారుతో పాటు ఒక మీరు వాష్‌రూమ్స్ ఎలా యూజ్ చేసుకుంటారని కూడా చాలా క్వెషన్స్ వచ్చాయని చెప్పారు. ఒక వ్యోమనౌకలో వాష్‌రూమ్స్ ఎలా ఉంటాయి? వివరించే ప్రయత్నం కూడా చేశారు సునీత విలియమ్స్. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. యెస్. ప్రస్తుతం తను ఉంది ఒక బాత్రూమ్ ఏరియా. సో, వాష్‌రూమ్ ఏరియా. మనం క్లియర్‌గా చూడొచ్చు. యెస్.
ఇసుక ఈ బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి మనమైతే రెగ్యులర్‌గా నార్మల్ ఇండియన్ బాత్రూమ్‌లో ఎక్కువగా వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి మనకొక రొటీన్ మనకి తెలుసు. కానీ అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యోమగాములు ఎలా బాత్రూమ్స్ యూజ్ చేసుకుంటారంటే, వారికొక సెపరేట్ ఎక్విప్‌మెంటే అరేంజ్ చేయడం జరిగింది. మనం ముఖ్యంగా నంబర్ 1కి, నంబర్ 2కి సెపరేట్‌గా సిస్టమ్స్ ఉంటాయి. సో, అక్కడ వాళ్ళు దాన్ని ఈ వాష్‌రూమ్ వెళ్ళే విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సుంటది. మనం క్లియర్‌గా చూడొచ్చిక్కడ. యెస్. యెస్. ఈ ఎక్విప్‌మెంట్ అనేది నంబర్ 1 కోసం. ఇక్కడ సునీత విలియమ్స్ ఒక విషయం చెప్పాడు. కలర్ అక్కడ యెల్లో కలర్‌లో ఉంది కాబట్టి అది నంబర్ 2ని ఇండికేట్ చేస్తదనుకుంటే మాత్రం తప్పు. అది నంబర్ 1 కోసం. మీన్స్ టాయిలెట్ కోసం. యాక్చువల్‌గా అయితే ఆహ్, గతంలో చెమటని కావచ్చు, మూత్రాన్ని కావచ్చు, దాన్ని క్లీన్ చేసి మళ్ళీ మంచినీళ్ళుగా మార్చే ఒక ప్రాసెస్ ఉండేదంట అంతరిక్షంలో. కానీ ఇప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మూత్రాన్ని అలా స్టోర్ చేసి ఉంచుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కొన్ని వివరాలైతే వెల్లడించడం జరిగింది. ఇక మనం మామూలుగా అయితే ఇక్కడ వాటర్ యూజ్ చేస్తాం ఇండియన్ టాయిలెట్స్ లేదంటే ఆహ్, విదేశాలలో అయితే టిష్యూస్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా చాలా రకాలైనటువంటి టిష్యూ పేపర్స్ అయితే ఉంచడం జరిగింది. వేరే వేరే కంట్రీస్‌కి సంబంధించినటువంటి టిష్యూ పేపర్‌లు కావచ్చు, కొంచెం రఫ్‌గా యూజ్ చేసుకునేవి కావచ్చు, బాడీ క్లీన్ చేసుకోవడానికి వైప్స్ కావచ్చు. దాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు సునీత విలియమ్స్. చాలా రకాలు. యెస్. ఆ టిష్యూ పేపర్స్ మనం క్లియర్‌గా చూడొచ్చు. సో, బాడీ క్లీనింగ్ కోసం. ఇంకొకటి ఇక్కడ విషయం, మనం టాయిలెట్స్ యూజ్ చేసుకునే విషయంలో ప్రతిసారి అంతే కంట్రోల్డ్‌గా మనం యూజ్ చేసుకోలేము కాబట్టి, ఎందుకంటే భూమి మీద ఉన్న పరిస్థితులే అంతరిక్షంలో ఉండవు కాబట్టి, అక్కడ టాయిలెట్స్‌ని యూజ్ చేసుకునే ఆ విషయంలో కొంచెం ఏదైనా చిన్న తప్పు జరిగినా, వెంటనే క్లీన్ చేసుకోవడం కోసం ఆ వాష్ ఏరియాని క్లీన్ చేయడం కోసం కొన్ని వైప్స్ అయితే ఉన్నాయని చెప్పి సునీత విలియమ్స్ చెప్పడం జరిగింది. యెస్. సో, వారు యూజ్ చేసుకున్న టిష్యూ పేపర్స్‌ని స్టోర్ చేసి ఎలాగైతే మన టాయిలెట్ ఇలాంటివన్నీ స్టోర్ చేయడం జరుగుతుందో, ఆ టిష్యూ పేపర్స్‌ని కూడా స్టోర్ చేయడం కోసం ఒక పర్టిక్యులర్ ఏరియానైతే సునీత విలియమ్స్ చూపించడం జరిగిందనమాట. యెస్. ఇక సునీత విలియమ్స్‌కి రెగ్యులర్‌గా ఎదురయ్యే క్వెషన్స్ అంటే మామూలుగా వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్‌లో వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు? వాళ్ళ ఆహారం స్టోర్ చేసే ఏరియా ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి క్వెషన్స్ కూడా వచ్చాయి. ఇకపోతే భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అంతరిక్షంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇది అందరికి విషయం తెలిసినమే. కానీ అక్కడ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు? వారి ఆహారం ఏ విధంగా ప్యాక్ చేసి ఉంటుందని క్లియర్‌గా వివరించడం జరిగింది సునీత విలియమ్స్. ఇక్కడ చాలా చాలా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. అయితే ఓన్లీ యూఎస్‌లో తయారు చేసిన ఫుడ్డే వాళ్ళు తీసుకుంటారంటే కాదు. వేరే వేరే రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇతరత్ర కంట్రీల నుంచి వచ్చిన తయారు చేయబడిన అంటే ఓన్లీ స్పేస్‌లో పనిచేసే ఆస్ట్రోనాట్స్ కోసం తయారు చేసినటువంటి ఫుడ్ మాత్రమే వాళ్ళకి అలౌ చేయడం జరుగుతుంది. సో, అగో చూపిస్తున్నారు. యెస్. రష్యా నుంచి, జపాన్ నుంచి, వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ఫుడ్‌ని కూడా వాళ్ళు తీసుకుంటారని సునీత విలియమ్స్ చెప్పడం జరిగింది. యెస్. తనకెంతో ఇష్టమైన ఫుడ్ అది. ఫ్లఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అది రష్యా నుంచి వచ్చిందంట. సో, చూసారు కదా! సునీత విలియమ్స్ తన వ్లాగ్‌లో క్లియర్‌గా చెప్పడం జరిగింది. వాష్ చేసుకునే వాష్‌రూమ్స్ కావచ్చు, లేదంటే ఫుడ్ స్టోర్ చేసిన విధానం కావచ్చు. సో, చూసారు కదా! సునీత విలియమ్స్ చాలా క్లియర్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అసలు వ్యోమనౌకలో ఆస్ట్రోనట్స్ ఏ విధంగా ఉంటారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లై అవుతూనే ఉంటారా? తను క్లియర్‌గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో, ఇది ఆస్ట్రోనాట్స్ మొత్తానికి వ్యోమనౌకలో వారి డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది అనేది.